ఓకే. గుడ్ ఈవినింగ్, జై భీమ్ అండి అందరికీ. ఈరోజు ఈ సెషన్కి నన్ను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు ఇదివరకు నేను ఒక ఒకేషన్లో అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. గుడ్ ఈవినింగ్, జై భీమ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ సెషన్కి నన్ను ఆహ్వానించిన రాజేందర్ గారికి, అలాగా అశోక్ గారికి, అంటే వాళ్ళిద్దరూతో నాకు కొంత పరిచయం ఉన్నది. నేను తెలంగాణ యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక ఒకేషన్లో ఒక మీటింగ్లో కలిశాను వాళ్ళని. సో ఈరోజు నన్ను ఈ టాపిక్ మీద మహిళా హక్కుల సాధనలో డాక్టర్ అంబేద్కర్ పాత్ర, అలాగే హిందూ కోడ్ బిల్ గురించి మాట్లాడమని అడిగారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సపోజ్ టు టాక్ టు యూ ఆల్ ఆన్ 17th. ఒక ఇల్ హెల్త్ అండ్ సడన్ సర్జరీ వలన నేను 17th మాట్లాడలేకపోయాను, బికాజ్ ఐ అండర్వెంట్ ద సర్జరీ ఆన్ 17th. సో ఐ రిక్వెస్టెడ్ రాజేందర్ అండ్ అశోక్ పోస్ట్పోన్ చేయడానికి వీలైతే చేయమన్నాను, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడదాము అని మీ ముందుకు వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా హక్కుల సాధనలో ఆయన పాత్ర, ఇది మనకి ఒక గంట టైం అంటే ఇట్స్ నాట్ దాట్ ఒక గంట సేపులోనో లేకపోతే ఒక 2 hours మనం మాట్లాడుకొని దీని గురించి ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి టాపిక్ అయితే మాత్రం కాదు. అంటే కంక్లూజన్ అంటే వాట్ ఈస్ దాట్ వీఆర్ సపోజ్ టు డూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు అన్నది మనం మాట్లాడాలంటేనే మనకి చాలా అసలు ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్, నాట్ ఈజీ. బాబాసాహెబ్ అంబేద్కర్ హీ బిలాంగ్స్ టు దట్ క్లాస్ ఆఫ్ ఒక రేర్ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్స్కి. ఎందుకు రేర్ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అని మనం అంటున్నామంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ సెట్ అన్ ఎజెండా ఫర్ హిస్ లైఫ్. తన జీవితానికి ఒక ఎజెండా పెట్టుకున్న వ్యక్తి, ఒక అసాధారణమైనటువంటి ఇంటలెక్చువల్. సో ఇది మనం ఎక్కడైనా చూస్తాం. మీకేంటి అని అంటే వ్యక్తిగతంగా మనకు ఒక ఎజెండా ఉంటుంది. ఓకే, మీరేం చేస్తారు, నా లైఫ్లో నేను ఇది చేస్తాను, నా లైఫ్లో నేను ఇది చదువుకుంటాను, ఇది సాధిస్తాను అని. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన లైఫ్కి తన ఎజెండా పెట్టుకోవడమే కాకుండా భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా అణచివేతకి, అక్రమానికి గురి చేయబడుతున్నటువంటి ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ ఓబీసీస్ అందరూ కూడా రిలీజియస్ కన్వర్టెడ్ మైనారిటీస్ అండ్ ఆల్ విమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, వీళ్ళందరి జీవితానికి కూడా ఆయన వాళ్ళ జీవితానికి ఒక ఎజెండా ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఒక రేర్ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్ అని అంటాం. హీ బిలాంగ్స్ టు అ రేర్ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. అసలు ఎందుకంటే చాలామందిని విసి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఒక గ్రేట్ మ్యాన్, ఒక మేధావి అని, చాలా గ్రేట్ మ్యాన్ అని అంటూ ఉంటారు. సో హూ ఇస్ కాల్డ్ అ గ్రేట్ మ్యాన్? అసలు మనకి ఎవరు గ్రేట్ మ్యాన్, ఎవరిని మనం గ్రేట్ మ్యాన్ అంటాము? అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ తనే గ్రేట్ మ్యాన్ అంటే ఎవరు అని ఒక నిర్వచనాన్ని ఇస్తారు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్. సో a great man, Babasaheb Ambedkar's words, he says that a great man must be motivated by the dynamics of a social purpose and must act as a scourge and scavenger of the society అని అంటారు. అంటే ఈ సోషల్ పర్పస్ యొక్క డైనమిక్స్తో మోటివేట్ చేయబడి స్కౌర్స్ అండ్ స్కావెంజర్, ఏవైతే సమాజంలో దురాక్రమణ శక్తులు ఉన్నాయో, అణచివేత శక్తులు ఉన్నాయో, ఆ శక్తుల పట్ల లేకపోతే ఆ భావజాలాల పట్ల ఒక కొరడాలాగా పనిచేయాలి. అలాగే అణచివేయబడుతున్నటువంటి అప్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఒక స్కావెంజర్గా పనిచేయాలి అన్నది. సో ఎగ్జాక్ట్లీ వెన్ యూ సీ ద లైఫ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్, రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చేసి చూపించారు. ఏదైతే గ్రేట్ మ్యాన్ అని తను ఒక నిర్వచనాన్ని మనకి ఇచ్చారో ఆ నిర్వచనాన్ని బట్టి తన జీవితాన్ని తను జీవించారు.
మెజారిటీ ప్రజలను ఎవరైతే అణచివేస్తున్నారో, ఏ భావజాలం అయితే అణచివేస్తున్నదో ఆ భావజాలం పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కొరడాలాగా పనిచేసి నిరాశకి, లేకపోతే అన్యాయానికి, అక్రమానికి, దోపిడీకి, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎవరైతే దోపిడీ చేయబడుతున్నారో, ఈ సో కాల్డ్ సోషల్లీ బ్యాక్వర్డ్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో, వాళ్ళందరి పట్ల కూడా బాబాసాహెబ్ ఒక స్కావెంజర్ లాగా పనిచేశారు. సో ఇంత గొప్పగా ఒక డెఫినేషన్ ఇచ్చి ఆ డెఫినేషన్ ప్రకారం పనిచేయడం అన్నది బహుశా ప్రపంచంలో మనము ఇంకెవరిని కూడా మనం చూడం ఎక్సెప్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ నిర్వచనాన్ని అయితే ఆయన గ్రేట్ మ్యాన్కి ఇచ్చారో ఆ నిర్వచనం ప్రకారం తను జీవించి మనకి చూపించారు. ఇంకెవరిని కూడా మనం చరిత్రలో చూడం. బాబాసాహెబ్ అంబేద్కర్ హైయర్ ఎడ్యుకేషన్కి కొలంబియా యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని సాయాజీరావు గైక్వాడ్ అడుగుతారు, అంబేద్కర్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చదవదలుచుకున్నారు, మీరు ఏం చేయదలుచుకున్నారు అని. సో మనలాంటి వాళ్ళం ఎవరైతే మామూలుగా బహుశా మనం ఏం చెప్తాము, నేను అక్కడ వెళ్ళి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి కొంచెం ఏమైనా డబ్బులు వస్తే నేను తిరిగి నేను వెనక్కి వచ్చి నా ప్రజలకు ఇవ్వాలి అని. మ్యాక్సిమం మనం చెప్పగలిగేదైతే అలా చెప్తాం. బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, సమాజానికి అవసరమయ్యేవన్నీ కూడా నేను అక్కడ చదువుతాను అని చెప్తారు ఆయన. ఆ సమాధానం చూస్తేనే, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సమాధానం చూస్తే అసలు బాబాసాహెబ్కి తన దేశం పట్ల, తన ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ కమిట్మెంట్, అసలు ఆ తపన, ఈ దేశాన్ని ఏ విధంగా బాగు చేయాలి అని ఒక అసలైనటువంటి జాతీయవాది మనకి బాబాసాహెబ్లో అక్కడ కనిపిస్తాడు. సో 1960లో ఆయన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ చాలా చదువుతారు ఆయన. ఇవన్నీ చదివి జాన్ డివే ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో ఆ ఆస్పెక్ట్స్ ఆఫ్ సొసైటీ అన్న దాన్ని చాలా విస్తృతంగా చదువుతారు బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఈ జాన్ డివే యొక్క ఎడ్యుకేషనల్ ఫిలాసఫీని చదివేటప్పుడు తన యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్లో, అక్కడ జాన్ డివే అమెరికాలో ఏం చెప్పారో అవన్నీ కూడా తన సోషల్ బ్యాక్గ్రౌండ్తో తను పోల్చి చూసుకొని ఇక్కడికి అక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసాలన్నింటినీ గమనించి భారత సమాజాన్ని ఏ విధంగా బాగు చేయగలము, భారత సమాజాన్ని ఏ విధంగా బాగు చేయాలి అని బాబాసాహెబ్ అప్పుడు అక్కడ నిర్ణయించుకుంటారు. అక్కడ చదువుతున్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బెర్ట్రాండ్ రస్సెల్ రాసినటువంటి రికన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ, ఈ రికన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీని రివ్యూ చేస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత సమాజాన్ని ఎలాగైనా సరే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా ఒక అసలైన ప్రజాస్వామ్య సమాజాన్ని భారతదేశంలో ఏర్పరచాలి అని ఆ బెర్ట్రాండ్ రస్సెల్ యొక్క రికన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ చదివేటప్పుడు, రివ్యూ చేసేటప్పుడు ఆయన ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. సో ఆయన సెకండ్ సెమిస్టర్ మాస్టర్స్లో ఉన్నప్పుడు, అంటే ఒక 24 yearsలో యూ జస్ట్ ఇమాజిన్ ఆరిజిన్స్ ఆఫ్ కాస్ట్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ కాస్ట్ అండ్ ఇట్స్ మెకానిజం అండ్ పర్పచ్యుయేషన్ అన్నది ఒక పరిశోధన పత్రాన్ని ఆ రోజుల్లో అంత చిన్న వయసులో మనకి అక్కడ సమర్పించడాన్ని మనకి చూస్తే, ఈ రోజు కూడా ఈవెన్ టుడే ద సోషల్ సైంటిస్ట్, సామాజిక శాస్త్రవేత్తలు ఎవరున్నారో వాళ్ళు ఈ కుల సమాజాన్ని విశ్లేషించడంలో ఎంత వెనుకబడి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ఆ విశ్లేషణ ఈ రోజు ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలకి అర్థం కాకపోవడం, ఇది ఒక జస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇంటలెక్చువల్ ఎక్విప్మెంట్ ఒక చిన్న మచ్చు తుణుకు మాత్రమే. ఇది ఇంత ఆ ఇంటలెక్చువాలిటీని మనము 1-2 మాటల్లో మనము చెప్పలేం. సో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఈ కాస్ట్ అండ్ ఇట్స్ మెకానిజం గురించి మాట్లాడుతూ
భారతదేశానికి ఉన్నటువంటి అత్యంత వాట్ యు చూసే ఆ క్రూషియల్ ఆ సమస్య ఏంటి అన్నది చాలా స్పష్టంగా చెప్తారు. భారతదేశంలో కులం పునాదుల మీద ఏర్పడినటువంటి పితృస్వామ్య వ్యవస్థ స్త్రీ అణచివేత ద్వారా కులాన్ని నిరంతరం కొనసాగిస్తుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. సో ఇప్పుడు స్త్రీ అణచివేతకి కులానికి ఉన్నటువంటి సంబంధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి చూపెట్టాడు మొట్టమొదటిసారిగా. అప్పటి వరకు అంటే పితృస్వామ్య వ్యవస్థ అంటే మామూలుగా ఇట్స్ ఆఫ్ జనరల్ అండర్స్టాండింగ్. మనం ఏమనుకుంటాము, ప్యాట్రియార్కీ అనగానే ఇట్స్ మేల్ ఓరియంటెడ్ మేల్ డామినేటెడ్ సొసైటీ అని అనుకుంటాం మనం సాధారణ జస్ట్ జనరల్ మీనింగ్లో మనం. సో పితృస్వామ్య సమాజం పురుషుడు ఆధిక్యతన కొనసాగుతుంది అని. కానీ భారతదేశంలో దీనికి విభిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. కులానికి స్త్రీ అణచివేతకి ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టం చేశారు. ఈ పితృస్వామ్య సమాజము ఈ కుల వ్యవస్థ ద్వారా స్త్రీని అణిచివేయటంతో ఈ కులం నిరంతరం కొనసాగుతుంది అని. ఈరోజు మనకి 1956లో మనకి 1956లో ఎంఎన్ శ్రీనివాస్ వాళ్ళు ఏదైతే అటువంటి సోషల్ సైంటిస్ట్ మాట్లాడినటువంటి సాంస్క్రిటైజేషన్ అంటాం మనము. ఈ సాంస్క్రిటైజేషన్ అన్న దాని గురించి 1956లో మాట్లాడితే అంటే ఏంటి, ఈ బ్రాహ్మణిజం అన్నది ఇట్ షట్ ఇట్స్ డోర్, దాని యొక్క తలుపు వేసుకొని ఉంది. దానిలోకి కనుక మనము ఎంటర్ అవ్వాలి అని అంటే లిబరేషన్ ఆర్ ఇమాన్సిపేషన్ ఆఫ్ విమెన్ అంటే ఏంటంటే ఆ డోర్స్లోకి ఎంటర్ అవ్వడం అన్నదే కావాలి. కాబట్టి దానికి గాను ఈరోజు ఈ ఎవరైతే ఒప్రెస్డ్ విమెన్ ఉన్నారో, బహుజనుల విమెన్ ఉన్నారో, వీళ్ళు ఈ సాంస్క్రిటైజేషన్ ప్రాసెస్లో ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం, ఈ ఎంఎన్ శ్రీనివాస్ చెప్పినటువంటి మాటని ఫ్రెండ్స్ యు జస్ట్ ఇమాజిన్, చాలా చిన్న వయసులో 1960లోనే 1916లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు అని అంటే ఒక్కసారి ఆయన మేధస్సు గురించి మనము అసలు ఆ మేధస్సును మనము అంచనా వేయగలమా? అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి ప్రపంచంలోనే ద ఫస్ట్ సోషల్ రివల్యూషనరీ ఇన్ ద వరల్డ్ బుద్ధుడు సమానత్వం గురించి మాట్లాడుతూ చెప్తాడు. సో వెన్ యూ టాక్ అబౌట్ ఈక్వాలిటీ, ఇట్ ఈస్ నాట్ ద ఈక్వాలిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్. పురుషుడికి మధ్యనటువంటి ఈక్వాలిటీ కాదు సమానత్వం అంటే, ఇట్స్ ఈక్వాలిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అని. సో బాబాసాహెబ్ ఏదైతే సమానత్వం అని చెప్తున్నాడో, బాబాసాహెబ్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్. నేను ఈరోజు లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని మాట్లాడుతున్నాను అని అంటే చాలామంది అనుకుంటారు నేను ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అని. కాదు, 1789లో జరిగినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు దానిలోంచి కాదు. నేను ఈ లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ ఇవి ఈ ప్రజాస్వామ్యం అన్న దాని గురించి నేను బుద్ధుడు నుంచి నేర్చుకున్నాను. బికాస్ హీ వాస్ ద ఫస్ట్ రెవల్యూషనరీ టు టాక్ అబౌట్ ద ఈక్వాలిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మనము బుద్ధుడు తర్వాత మహాత్మా జ్యోతిబా పూలేని, సావిత్రిబాయి పూలేని, అలాగే అయోధ్యదాస్ని, అయ్యంకాల్ని, నారాయణ గురు, పెరియార్, వి రామస్వామి నాయకర్, సాయజ్ మహారాజ్, వీళ్ళందరినీ కూడా లైక్ చాలామందిని వీళ్ళందరినీ కూడా సామాజిక ఉద్యమంలో అక్కడి నుంచి మొదలుపెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు సామాజిక ఉద్యమంలో స్త్రీలను పాత్రదారులుగా చేయడం. బికాస్ ఆల్ దీస్ సోషల్ రివల్యూషనరీస్, రైట్, ఎవరైతే ఈ సామాజిక విప్లవకారులు ఉన్నారో మనకి, వీళ్ళందరూ కూడా గ్రహించినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక సమాజంలో మనం అంటే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనము ఉద్యమించేటప్పుడు, పోరాటం చేసేటప్పుడు, ఆ ఉద్యమంలో జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడైతే పాత్రదారులుగా ఉంటారో అప్పుడు మాత్రమే ఆ ఉద్యమం సక్సెస్ఫుల్ అవుతుంది, అప్పుడు మాత్రమే ఆ ఉద్యమం తన లక్ష్యాన్ని సాధిస్తుంది అనేటువంటి ఆ విషయాన్ని వాళ్ళందరూ నమ్మారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మహిళా హక్కులు, మన 4 ఫాదర్స్ అందరూ చెప్పాను, మన 4 మదర్స్ అందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఈ మహిళా హక్కుల కోసం వీళ్ళందరూ పోరాటం చేయడం మనం చూసాం. సో తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనం చూసుకుంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు మనకి 1928లో బాబాసాహెబ్ అంబేద్కర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బాంబేగా ఉన్నప్పుడు 1928లో ఈ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి విమెన్కి అందరికీ కూడా వాట్ ఈస్ దిస్ మెటర్నిటీ లీవ్ కోసము, ఆ బిల్ కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఫైట్ చేస్తారు. అది వాళ్ళకి రావడానికి బాబాసాహెబ్ అంబేద్కరే కారణం. అలాగే 1938లో మళ్ళీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంట్లో ఉంటారు. అప్పుడు ఈ బర్త్ కంట్రోల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా విమెన్కి అవైలబుల్గా ఉండాలి, స్త్రీలకి అవైలబుల్గా ఉండాలి అని చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు ఒక స్త్రీకి సంబంధించి రిప్రొడక్టివ్ చాయిస్ కానీ, ఈ రిప్రొడక్టివ్ కంట్రోల్ కానీ, అలాగే రిప్రొడక్టివ్ రైట్స్ కానీ, రిప్రొడక్టివ్ ఫ్రీడమ్ కానీ, సో ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. మనము 1927 మహద్ చెరువు పోరాటం చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ స్త్రీలను ఉద్దేశించి ఒక చాలా ముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఏమని అంటారంటే, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ రైట్ బేస్డ్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద విమెన్ ఆఫ్ ద సొసైటీ. సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని మనం మాట్లాడాలి అని అంటే, చెప్పాలి అని అంటే, ఆ సమాజం యొక్క పురోభివృద్ధి అన్నది ఆ సమాజంలో ఉన్న స్త్రీల యొక్క అభివృద్ధి మీదే ఆధారపడి ఉంటుంది అని. హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ ఇంటలెక్చువల్ ఆర్ ఎనీ సోషల్ సైంటిస్ట్, ఏ సామాజిక శాస్త్రవేత్త అన్నా సరే మనకి ఇటువంటి డెఫినేషన్ అంటే సమాజ పురోభివృద్ధి అంటే ఏంటి మాట్లాడతాము, మేము ఇన్ని రాకెట్లు పంపించాము, లేకపోతే మేము ఇది చేసాము, మేము ఇన్ని బ్రిడ్జ్లు కట్టించాము, డ్యాములు కట్టించాము, ఇవన్నీ ఏదో చెప్తా ఉంటారు. బట్ అసలు సమాజ అభివృద్ధి అన్నది సగభాగంగా, జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీల అభివృద్ధి మీదే ఆధారపడి ఉన్నది అన్నటువంటి అంత ఒక సమాజాన్ని స్పష్టంగా అవగాహన చేసుకొని, మరీ ముఖ్యంగా భారత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఈ కుల సమాజాన్ని నాశనం చేసి దాని స్థానే ఒక ప్రజాస్వామ్య సమాజాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక సోషల్ రివల్యూషనరీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఆయన చిన్న వయసులో ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమం, ఏ ఉద్యమం అయినా సరే చూడండి, మీకు కాలారాం టెంపుల్ సత్యాగ్రహం చూసుకున్నట్లయితే రాధాబాయి వడాలే అని ఒక ఆమె అందులో చాలా యాక్టివ్గా పనిచేస్తారు. సో 1931లో రాధాబాయి వడాలే బాబాసాహెబ్ మూమెంట్తో లేకపోతే బాబాసాహెబ్ యాక్టివిటీస్తో ఇన్స్పైర్ అయినటువంటి ఆమె తను ఏమంటారంటే, ఇట్స్ బెటర్ టు డై 100 times దాన్ టు లివ్ అ లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీస్ అని అంటారు. సో అంతటి ఆ పోరాట పట్టిమని వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అని అంటే, రాధాబాయి వడాలే చెప్తారు చాలా స్పష్టంగా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచే నేను తెచ్చుకున్నాను అని. అలాగే మనకి మహత్ చెరువులో అనేక మంది మహిళలు పురుషులతో పాటు పాల్గొనడము, ఆ తర్వాత మళ్ళీ మనకి తులసిబాయి బన్సాడే అని ఒక ఆమె చౌకమేళ అని పత్రిక మాట్లాడడము. సో బాబాసాహెబ్ ఏ పత్రికలు అయితే స్థాపించారో వాటన్నిటిని ఆ యొక్క దాని నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆ విమెన్, బాబాసాహెబ్ నాట్ ఓన్లీ మేడ్ ఉమెన్ అ పార్ట్ ఆఫ్ హిస్ మూవ్మెంట్, బట్ వీళ్ళందరినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకు ఒక ఎజెండా ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ జీవితానికి. ఆ ఎజెండా ప్రకారంగా వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్లాలో వాళ్ళకి అతి స్పష్టంగా చాలా క్లియర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది, సెల్ఫ్ హెల్ప్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడతారు. అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సిచ్యువేషన్ గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనం మాట్లాడడం చూస్తాం. సో 1942-1946 లేబర్ మెంబర్గా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నప్పుడు అంబేద్కర్ సెవరల్ లెజిస్లేషన్స్ రిలేటింగ్ టు బెటర్ కండిషన్ ఆఫ్ విమెన్, వీటన్నిటి గురించి కూడా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మనం పోరాటం చేయడం లేకపోతే మాట్లాడడం మనము చూస్తాం. అయితే ఇక్కడ మనకి
బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే తను కాన్స్టిట్యూయెంట్ రాజ్యాంగం లేకపోతే రాజ్యాంగం రాసినప్పుడు తను అనేక విషయాలు కాన్స్టిట్యూషన్లో పొందుపరచకపోయారో చాలా విషయాలు ఆయన పొందుపరిచారు. చాలా ఆర్టికల్స్లో మనకి యుల్ గెట్ దట్ ఇన్ఫో చాలా ఆర్టికల్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అనేకమైనటువంటి రక్షణలు ఇచ్చారు. బట్ స్టిల్ ఆయన అనుకున్న విషయాలన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే ఒక్కడు 200 పైగా ఉన్నటువంటి సభ్యులతో ఏకాకిగా ఒంటరిగా పోరాడి మనకి ఇన్ని హక్కులు ఆయన సాధించి పెట్టారు. సో కొన్ని ఏవైతే సాధించలేకపోయారో దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ని మనకి ప్రవేశపెట్టారు. సో మనం అంతకుముందు చూద్దాం ఒక్కసారి. హిందూ కోడ్ బిల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1947లో ప్రవేశపెట్టక ముందు కొన్ని అటెంప్ట్స్ అయితే మనకి జరిగాయి. ఏంటంటే అటెంప్ట్స్ విఠల్భాయ్ పటేల్స్ బిల్ ఆఫ్ 1919 అన్నది ఒకటి, అలాగే డాక్టర్ గౌర్స్ మోడిఫికేషన్ ఆఫ్ హిందూ లా 1923 ఒకటి, అలాగే సెవరల్ కమిటీస్ 1937లో ఒకటి, అండ్ దెన్ మోడిఫికేషన్స్ ఆఫ్ హిందూ లా 1923లో ఒకటి, అండ్ దెన్ రావ్ కమిటీ అనేది 1941లో. ఇవన్నీ కూడా రకరకాల కమిటీస్ మనకు అన్నీ వచ్చాయి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రైట్, మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత వచ్చినాయి ఇవన్నీ. దాన్ని కొన్ని బాబాసాహెబ్ అంబేద్కర్కి ముందు వచ్చినాయి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి హిందూ కోడ్ బిల్ని ఒక సెలెక్ట్ కమిటీకి ఏప్రిల్ 1948లో దీన్ని పంపిస్తారు. అయితే దీని మీద చాలా ఒక 4 years దాదాపుగా చాలా పెద్ద డిబేట్ దీని మీద జరిగింది. కానీ చివరికి దీన్ని ఎవరైతే స్త్రీ ఆర్ విమెన్ లీడర్స్ అనుకుంటామో, స్త్రీవాదులు అని అంటారో లేకపోతే విమెన్ లీడర్స్ అని అంటారో, వాళ్ళే అసలు ఎంత నీచమైన స్థితిలో ఉన్నామంటే, ఏ స్త్రీల అభ్యున్నతి కొరకైతే, ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఏ స్త్రీల అభ్యున్నతి కొరకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ని ప్రవేశపెట్టారో, అక్కడ సోకాల్ లీడర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హిందూ కోడ్ బిల్ని, కేవలం పురుషులు కాదు స్త్రీలు కూడా, మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హిందూ కోడ్ బిల్ని వ్యతిరేకించడం చాలా విచారించవలసినటువంటి విషయం. హిందూ కోడ్ బిల్లో దాని గురించి మనము చాలా విస్తారంగా మాట్లాడుకోవాలి. అయితే ముఖ్యమైనటువంటి విషయాలు 4 aspects హిందూ కోడ్ బిల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, విచ్ ఎవ్రీవన్ ఆల్ ఆఫ్ us షుడ్ నో. హిందూ కోడ్ బిల్ అనగానే బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో ప్రస్తావించినటువంటి అనేక విషయాలు, వాటిలో 4 important థింగ్స్ మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, అబాలిషన్ ఆఫ్ కాస్ట్ యాజ్ ఎ నెసెసరీ రిక్వైర్మెంట్ ఫర్ అ వ్యాలిడ్ మ్యారేజ్. ఒక వ్యాలిడ్ మ్యారేజ్ అంటే పెళ్ళికి కాస్ట్ అన్నది, కులం అన్నది పునాదిగా ఉండకూడదు అన్న విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లో పెట్టారు. ఎందుకు పెళ్ళికి కులం అన్నది పునాదిగా ఉండకూడదు అని అంటే, ఇప్పుడు ఈ పితృస్వామ్య సమాజంలో, భారత సమాజంలో మనకి కులం ఏ విధంగా కంటిన్యూ అవుతుంది? హౌ దిస్ కాస్ట్ ఇస్ బీయింగ్ పర్పెచ్యుయేటెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఏ విధంగా పర్పెచ్యుయేట్ అవుతుందంటే, స్త్రీ అణచివేత ద్వారా మాత్రం ఇది కొనసాగుతుంది. కాబట్టి సేమ్ కాస్ట్లోనే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే తప్పనిసరిగా మనకి ఆ కులం అన్నది అలాగే ఉంటుంది. కాబట్టి ఆ కులం ఎక్కడికి పోదు. అందుకే ఒక వ్యాలిడ్ మ్యారేజ్, ఒక చట్టం గుర్తించేటువంటి పెళ్ళి ఏదైనా ఉంది అని అంటే దానికి కేవలం కులం పునాదిగా ఉండకూడదు అన్నటువంటిది. చూడండి, అసలు ఫస్ట్ లెవెల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ దెబ్బ కొట్టారంటే, ఈ పర్పెచ్యుయేషన్ ఆఫ్ కాస్ట్ని, ఈ కుల కొనసాగింపుని ఎక్కడ నరకాలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ పాయింట్ అది మనకి చాలా స్పష్టంగా చెప్పారు. అది ఫస్ట్ ఆస్పెక్ట్ హిందూ కోడ్ బిల్లో మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకొకటి ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మోనోగమి. సెకండ్ పాయింట్, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మోనోగమి అంటే ఒక భార్యకి ఒక భర్త ఉండాలి, ఒక భర్తకి ఒక భార్య మాత్రమే ఉండాలి అన్నది.
సో ఇది ఈ బ్రాహ్మణీయ భావజాలం లో ఉన్నటువంటి పురుషులకి అసలు ఒక చెంప మీద చెల్లుమని కొట్టినటువంటి విషయం ఇది. సో ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మోనోగమీ అన్నది. ఇంకొక నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే రైట్ టు డివర్స్. విడాకులు ఒకవేళ ఈ పెండ్లి గనక తనకి నచ్చకపోయినట్లయితే స్త్రీకి ఆ పెండ్లిని రద్దు చేసుకునేటువంటి హక్కు స్త్రీకి తప్పనిసరిగా ఉండాలి, ఆ పెళ్లి రద్దు చేసుకునేది అని. సో అది మనకి అది ఒక ఎంత పెద్ద రివల్యూషన్ ఒక్కసారి మీరు ఆలోచించండి. అది ఎంత విప్లవాత్మకమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి. సో రైట్ టు డివర్స్ అన్నది ఇది ఎస్పెషల్లీ మీరు ఓకే, ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్పాక దానికి వస్తాను. అలాగే ఫోర్త్ పాయింట్ రైట్ టు ప్రాపర్టీ టు ఉమెన్, అంటే స్త్రీలకి ఆస్తి హక్కు. అసలు భారత సమాజంలో స్త్రీ పురుషుడికి ఆస్తిగా చూడబడుతుంది. అసలు స్త్రీకి ఉన్నటువంటి స్టేటస్ ఏంటి, తన పరిస్థితి ఏంటి సమాజంలో? స్త్రీ, ఆ ఉమెన్ ఈజ్ మ్యాన్స్ ప్రాపర్టీ, పురుషుడి ప్రాపర్టీ తను, పురుషుడికి ఆస్తి తను. సో పురుషుడి ఆస్తిగా చూడబడుతున్నటువంటి స్త్రీకి ఆస్తిలో వాటా హక్కు గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడారు. దీన్ని ఆ రోజు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మహానాయకురాళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, ద సో కాల్డ్ విమెన్ లీడర్స్ వాళ్ళందరూ ఎవరు వ్యతిరేకించారో వాళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే, అసలు మీరు ఎందుకు దీనికి ఒప్పుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. అసలు ఇది ఎక్కువ చెప్పాలంటే ఇది ఎవరైతే అధిక కులాలు అనుకుంటున్నారో ఆ కులాల్లో ఉన్నటువంటి స్త్రీలకే ఇది ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మాకు ఆస్తులు లేవు, రైట్? మాకేమున్నాయి? మాకేం ఆస్తులు ఉన్నాయా? మాకేం ఆస్తులు లేవు. మాకు ఆస్తులు లేవు. ఆస్తులు ఏమన్నా ఉంటే మీకున్నాయి ఆస్తులు, రైట్? అయితే నేను కులానికి సంబంధం లేకుండా ఒక సమాజం ఏర్పడాలి అని అంటే స్త్రీలందరూ కూడా అభివృద్ధి చెందాలి అన్న దృష్టితో సమున్నత స్త్రీ అభివృద్ధి కోసం నేను పాటుపడాలి, లేకపోతే నేను పనిచేయాలి అన్న ఉద్దేశంలో నేను ఈ హిందూ కోడ్ బిల్ని పెడితే మీరందరూ కూడా స్త్రీలు కూడా దీనిని వ్యతిరేకించడం నాకు చాలా సిగ్గనిపిస్తుంది అని అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఈ పాయింట్స్ అనేవి హిందూ కోడ్ బిల్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే క్రూషియల్ పాయింట్స్ ఆర్ ఆస్పెక్ట్స్, క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఈ 4 మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. సో పెండ్లికి, ఒక వ్యాలిడ్ పెండ్లికి కులం అన్నది పునాదిగా కాకూడదు అన్నది ఒకటి, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మోనోగమీ అన్నది ఒకటి, రైట్ టు డివోర్స్ అన్నది ఒకటి, అలాగే రైట్ టు ప్రాపర్టీ విమెన్కి. ఇవి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి హిందూ కోడ్ బిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఏవైతే ఈ బ్రాహ్మణీయ భావజాలంలో ఉన్నటువంటి ఈ రిలీజియస్ నోషన్స్ ఆఫ్ శాంక్టిటీ ఏవైతే ఉన్నాయో, పెండ్లికి సరౌండింగ్ పెళ్లికి సంబంధించి ఈ రిలీజియస్ శాంక్టిటీ నోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా బాబాసాహెబ్ పెట్టినటువంటి ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మోనోగమీ, రైట్ టు డివర్స్ అన్నవి అసలు ఇవన్నీ కూడా ఒక్కసారి చెల్లా చెదిరైనట్టు అయిపోయారు వాళ్ళందరూ. బాబాసాహెబ్ అంబేద్కర్ రియల్లీ వాంటెడ్ టు డిబంక్ ద బ్రాహ్మణికల్ కోడ్, రైట్? దట్ ఉమెన్ ఈస్ మ్యాన్స్ ప్రాపర్టీ బై గివెన్ విమెన్ ద రైట్ టు ప్రాపర్టీ. అసలు ఇంత ఒక మేధావి అనే ఒక సామాజిక సోషల్ సైంటిస్ట్ని మన ప్రపంచంలో ఇంకా ఎక్కడ కూడా చూడము. అలాగే ఒక ఎకనామిక్ ఎక్స్క్లూజన్కి గురి చేయబడినటువంటి స్త్రీల పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి ఇవ్వడం హిందూ కోడ్ బిల్లో మనము చూస్తాం. అయితే ఈ హిందూ కోడ్ బిల్లులో బాబాసాహెబ్ ఇలాంటివి ప్రవేశపెట్టడము, ఇవి సూచించడము, తన ఉద్యమాల్లో మహిళలందరినీ పాత్రదారులు చేయడము, తన యొక్క స్ఫూర్తితో మహిళలు పనిచేయడము, అవి మనం చూస్తే ఈరోజు మనము కంటెంపరీ సిచ్యువేషన్ గురించి మనం చూద్దాం.
ఈరోజు మనము చాలా కాస్ట్ అండ్ జెండర్ గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఎకడమిక్స్లో కూడా మనం మాట్లాడుతున్నాము. మనం వాటి మీద చాలా రీసెర్చ్, మీరందరూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, మోస్ట్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ నౌ, మీరు మన ఈరోజు ఎకడమిక్స్లో మనము ఈ కాస్ట్ మీద, జెండర్ మీద అనేకమైనటువంటి రీసెర్చ్లు జరగడము ఇవి కూడా మనం చూస్తున్నాం. సో బాబాసాహెబ్ అంబేద్కర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఏంటి? వాట్ ఈస్ అంబేద్కర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ జెండర్? సో బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు మనకి సెక్స్ అన్నది దిస్ ఈజ్ యునో ఒక స్త్రీ, పురుషుడు, ఇది ఒక సెక్స్కి సంబంధించి. అంటే నువ్వు ఇలాగ పుట్టావు కాబట్టి, రైట్, ఈ శరీర నిర్మాణం ఈ విధంగా ఉంది కాబట్టి నువ్వు ఒక స్త్రీవి, ఈ శరీర నిర్మాణం ఈ విధంగా ఉంది కాబట్టి నువ్వు పురుషుడివి అన్నది. ఓకే, బట్ వాట్ ఈస్ జెండర్? జెండర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సోషల్ కన్స్ట్రక్ట్. సోషల్ కన్స్ట్రక్ట్ అంటాం. మీరు దీన్ని చాలా అంటే కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సోషల్ కన్స్ట్రక్ట్ అని ఎందుకు అన్నాము? మనకి ఇప్పుడు ఫెమినైనిటీ అండ్ మాస్కులైనిటీ అని అంటారు. స్త్రీ అంటే స్త్రీకి కొన్ని లక్షణాలు. ఎలాంటి లక్షణాలు ఉండాలి స్త్రీకి? స్త్రీ ఈ విధంగా నడవకూడదు, స్త్రీ ఈ రకంగా కూర్చోవాలి, మొగాడు ఇలా కూర్చోవచ్చు, స్త్రీ నలుగురిలో ఉన్నప్పుడు నవ్వకూడదు, ఆ స్త్రీ కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు, మగవాళ్ళు ఇలాగుండాలి. సో ఇవన్నీ కూడా ఈ భావజాలం ఏదైతే ఉందో, అంటే స్త్రీని పురుషుడిని వేరు చేస్తూ ఈ జెండర్, ఇది ఏదైతే సోషల్ కన్స్ట్రక్ట్ అంటాం, సమాజం చెప్పింది మనకి. సో ఎక్కడ సమాజం ఏ విధంగా చెప్పింది? ఇదంతా బ్రాహ్మణీయ భావజాలంలో నుంచి వచ్చింది. సో అది మన మైండ్స్లో ఎంతగా చొచ్చుకుపోయిందంటే అది మనకి ఇట్ ఈస్ నాట్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎబరేషన్, అది కాదు అది. సో ఇట్ హెస్ గాట్ టూ మచ్ ఇన్ టు ద సైకీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో ఇట్ హెస్ గాట్, ఇట్స్ ఎంట్రెన్చ్డ్. ఎంత రకంగా పాతుకుపోయింది అని అంటే, మనం కూడా ఈరోజు ఎవరైతే మనము అంబేద్కరీలు మనం చెప్పుకుంటాము, బికాజ్ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఏం చెప్పారు, అంబేద్కరీలు అని చెప్పుకుంటాం, కానీ నో, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాల్ని మనము పూర్తిగా వంట పట్టించుకోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎటువంటి సమాజానికైతే ఆయన సమాజాన్ని స్థాపించాలనుకున్నారో ఆ సమాజాన్ని స్థాపించే దిశగా మనం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి మన ఎవ్రీడే లైఫ్లో మీరు చూడండి. సో అది ఏమని చెప్తా మనము, ఇవి సోషల్ కన్స్ట్రక్ట్ ఎందుకు అంటున్నామంటే, నువ్వు ఎవరైనా ఇలా కూర్చుంటే ఫ్యామిలీలో మనం చూస్తాం, ఏంటి నువ్వు మొగరాయిల్లాగా నువ్వు ఇలా కూర్చున్నావు, ఓకే, ఏంటి నువ్వు మొగరాయిల్లాగా తిరుగుతున్నావు. ఎవరైనా ఒక మ్యాన్ కొంచెం సౌమ్యంగా కామ్గా మామూలుగా కూర్చొని ఉంటే ఏమని అంటారు, ఏంట్రా నువ్వు ఆడదానిలాగా ఉన్నావు నువ్వు, అరే. సో ఏంటి, ఆ ఉమెన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, ఒక స్త్రీ అంటే ఒక ఆడది ఎలాగా ఉండాలి అని అంటే, ఆడది ఎలా ఉండాలి, కామ్గా క్వైట్గా ఏమీ మాట్లాడకుండా, కుటుంబంలో పురుషుడు అన్నటువంటి వాళ్ళు ఏం చెప్తే ఓకే, అది ఇర్రేషనల్ అయినా సరే ఏవి మాట్లాడకుండా కామ్గా ఉంటే అది ఆడది. అంటే అది ఒక జెండర్ కన్స్ట్రక్ట్, ఒక ఫెమినైన్, ఓకే, స్త్రీ యొక్క లక్షణం, అది పురుషుడు లక్షణం ఇది. సో ఇవన్నీ కూడా ఆర్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్. మీరు చూడండి, మనకి ఈరోజు మన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా. సో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తన పర్స్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఏంటంటే, ఇప్పుడు కాస్ట్ కాస్ట్ స్త్రీని అణచివేయడం ద్వారా కొనసాగింపబడుతుంది. కాబట్టి అంటే విమెన్ సెక్షువాలిటీని కంట్రోల్ చేయడం ద్వారా కులం నడుస్తుంది. కాబట్టి ఈ కులాన్ని మనం వ్యతిరేకించాలి అని అంటే స్త్రీ అణచివేయబడకుండా చూడాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్స్ పర్స్పెక్టివ్ ఆన్ జెండర్. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జెండర్ సెన్సిటివిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే 3 డివిజన్స్లో మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, అసలు తను ఒక అంటరాని కులంలో జన్మించిన వాడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క పరిస్థితిని, తన యొక్క బాధని ఎంత చక్కగా స్త్రీలతో మహత్ సత్యాగ్రహ పోరాటంలో 1927లో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తాడంటే, మీ కడుపులో మేము పుట్టడం వలన, ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ వాజ్ అ మ్యాన్, ఆయన పురుషుడు,
సో తనలాగా పుట్టినటువంటి అంటరాని పురుషులు ఎవరైతే ఉన్నారో, మేము మీ కడుపులో పుట్టడం వలన రైట్ అంటరాని వాళ్ళుగా ఈరోజు మాకు సమాజంలో ఒక గౌరవం కానీ ఒక చిన్న ఉద్యోగం కానీ రావడం లేదు. సో ఇటువంటి ఈ పురుషాధిక్య, స్త్రీ అణచివేత ద్వారా ఈ పురుషాధిక్యత ఎలాగ కొనసాగుతుంది? ఇట్ ఈస్ నాట్ సింపుల్ ప్యాట్రియార్కీ. భారతదేశ పరిస్థితుల్ని ప్రపంచ సమాజాల పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉన్నది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఈ రెండింటిని మనం పోల్చి చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ఒక్క ప్యాట్రియార్కీ లేదు, ఒక్క పితృస్వామి సమాజం మాత్రం లేదు. ఇది లేయర్డ్ ప్యాట్రియార్కీస్ అని అంటాం. ఎందుకంటే సమాజంలో మనుషులందరూ కులాల వారీగా విభజించబడి ఉన్నారు కాబట్టి కేవలం ఒక్క ప్యాట్రియార్కీ కాదు, డిఫరెంట్ లెవెల్స్లో మనకి లేయర్స్ ఆఫ్ ప్యాట్రియార్కీ. సో బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని అర్థం చేసుకొని ఆయన ఏమన్నారంటే, ఇటువంటి సమస్య లేకుండా ఉండాలి అని అంటే మనము ఈ కులం అన్నది కొనసాగించకుండా ఉండాలి. సో కులం కొనసాగకుండా ఉండాలి అని అంటే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఆ యొక్క రిప్రొడక్షన్ రైట్స్ కానీ విమెన్ సెక్షువాలిటీని కానీ అవన్నీ కంట్రోల్ చేసేటువంటి అధికారము పురుషుడికి ఉండకూడదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ థియరాటికల్ లింక్ బిట్వీన్, అంటే ఈ కాస్ట్కి జెండర్కి, ఈరోజు ఎకడమిక్స్లో ఉన్నాం మనం, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉన్నాం, అనేక రకమైనటువంటి పుస్తకాలు వచ్చాయి మనకి, చాలామంది చాలా బాగా రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనము షర్మిలా రేగే గురించి మాట్లాడుకోవాల్సి ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది as స్టూడెంట్స్, బికాజ్ రైట్ ఆవిడ చాలా మంచి వర్క్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి కాస్ట్ అండ్ జెండర్ ఆ థియరటికల్ లింక్ ఏదైతే చెప్పారో బాబాసాహెబ్ అంబేద్కర్, షర్మిలా రేగే తన ఆర్టికల్స్ అన్నింటిలో కూడా దాని గురించి తను మాట్లాడతారు. అలాగే ఇంకొక మూడోది బాబాసాహెబ్ అంబేద్కర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ జెండర్ గురించి మాట్లాడితే, గ్రాస్ రూట్ లెవెల్ విమెన్స్ ఆర్గనైజేషన్స్లో తన లీడర్షిప్, అలాగే తను లీడర్గా ఉండడమే కాకుండా వాళ్ళంతట వాళ్ళుగా ఇప్పుడు 3 స్టేజెస్లో మనం చూస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల్ని ఏ విధంగా తన మూమెంట్లో ఇన్వాల్వ్ చేశారన్నది. 1920s మనము బాబాసాహెబ్ అంబేద్కర్ సాగించినటువంటి పోరాటాలన్నిటిలో, ఆ ఉద్యమాల్లో స్త్రీలు వచ్చి పాల్గొనడం, అది కాలారాం టెంపుల్ యాజిటేషన్ అయినా సరే చాలామంది విమెన్ చనిపోతారు, కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. అది ఒకటి. తర్వాత 1930s అటానమస్ ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి. అంటే విమెన్ వాళ్ళంతట వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాల నుంచి ఆ కాస్ట్ అండ్ జెండర్ ఇష్యూస్ వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ సమాజం అభివృద్ధి చెందాలి అని అంటే అంటే స్త్రీలు అభివృద్ధి చెందాలి కాబట్టి వాళ్ళు 1930s అటానమస్ ఆర్గనైజేషన్స్ ప్రారంభించుకోవడం మనం చూస్తాం. అలాగే 1940s పొలిటికల్ ఆర్గనైజేషన్స్ మీరు చూడండి. 1942 ఐ థింక్ ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ మహిళా ఫెడరేషన్ ఆర్ విమెన్స్ ఫెడరేషన్ ఒకటి వాళ్ళు స్థాపించుకుంటారు. అంటే ఇన్ని రకాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత పోరాటం చేశారో, సో ఇదంతా కూడా మనకి ఆయన జీవితాన్ని చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. అలాగే మనము ఈరోజు చెప్పాను, ఇప్పుడే షర్మిలా రేగే గారి గురించి చెప్పాను. ఆవిడ ఒక మ్యాడ్నెస్ ఆఫ్ మను అని ఒక పుస్తకం రాస్తూ అందులో ఏం మాట్లాడతారంటే, ఈరోజు ఒక చిత్రమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. స్త్రీల హక్కుల గురించి, మహిళా హక్కుల గురించి బాబాసాహెబ్ పాత్ర అని మనం ఒక టాపిక్ పెట్టి మాట్లాడుతున్నాం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఇన్ ఇండియా ఎనీ విమెన్ ఆర్గనైజేషన్, ఓకే, ఆర్ ఎనీ విమెన్స్ లిబరేషన్ ప్రోగ్రామ్ ఆర్ మూమెంట్ టాకింగ్ అబౌట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? ఏ స్త్రీవాదం, రకరకాల స్త్రీవాదాలు ఉన్నాయి మనకి. రాడికల్ ఫెమినిజం ఉంది, లిబరల్ ఫెమినిజం ఉంది, బ్లాక్ ఫెమినిజం ఉంది, ఈకో ఫెమినిజం ఉంది, ఫ్రెంచ్ ఫెమినిజం ఉంది, మార్క్సిస్ట్ ఫెమినిజం ఉంది. సో ఇన్ని రకాల ఫెమినిజమ్స్ ఉన్నాయి. ఓకే, ప్రపంచంలో రకరకాల సొసైటీస్లో ఇన్ని ఫెమినిజమ్స్ ఉన్నాయి. భారతదేశంలో స్త్రీ ఉద్యమం దగ్గరకు వస్తే ఈ సో కాల్డ్ విమెన్ లిబరేషన్ మూమెంట్స్ ఎవరైనా కూడా అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడినటువంటి లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి విశ్లేషణ గురించి కానీ,
బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో కులానికి సంబంధం లేకుండా స్త్రీలందరికీ సాధించినటువంటి హక్కుల గురించి ఏ ఒక్క మహిళా ఉద్యమమైనా ఉద్యమకారినైనా ఏ విమెన్స్ లిబరేషన్ మూమెంట్ అయినా మాట్లాడుతుందా? లేదు. ఈరోజు విమెన్ ఎంజాయ్ చేస్తున్నవన్నీ కూడా ప్రతి కాస్ట్ ఉమెన్ ఈరోజు ఎన్ని హక్కులు అనుభవిస్తున్నారు. మటర్నిటీ లీవ్ అవనివ్వండి, ఆ లీవ్ ఇవ్వనివ్వండి, ఈ లీవ్ అవనివ్వండి, ఏ లీవ్స్, అనేకమైనటువంటి హక్కులు. వాళ్ళని సమానంగా సమాజంలో ఏ విధంగా చూడాలి, వాళ్ళ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అని ఇన్ని ఆస్పెక్ట్స్ గురించి రాజ్యాంగంలో మనకి ఇన్ని హక్కులు పొందుపరిచి ఇన్ని ఉద్యమాలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఏ ఒక్క స్త్రీ ఉద్యమం ఈరోజు భారతదేశంలో మాట్లాడదు. కానీ వెన్ యూ ఆస్క్ అబౌట్ ఎవరు భారతదేశంలో మాట్లాడారు అని అంటే మీరు చూడండి, యూ హ్యావ్ ఎ లాంగ్ లిస్ట్ ఆఫ్ పీపుల్. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, ఇవి అని చెప్తారు. బట్ రిమెంబర్ ఫ్రెండ్స్, ఒక విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పనిచేశారు, ఓకే, సతీ సహగమనం కోసం అది మంచిది కాదు అని పోరాటం చేశారన్నారు. అయితే అది ఎవరి ఏ కులంలో ప్రాక్టీస్? అది ఏ కులంలో ప్రాక్టీస్? అది బహుజనుల ప్రాక్టీసా? కాదే. భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి ఉమెన్ ప్రాక్టీసా? అది కాదు కదా. అది సో వీళ్ళు చేసినటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా ఈరోజు ఎవరైతే స్త్రీ హక్కుల కోసం పోరాటం చేశారు అని భారతదేశంలో ఉన్న మహిళా ఉద్యమాలు మాట్లాడుతున్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సెక్షనల్ రిఫార్మ్స్ అని అంటాం మనం. అంటే కేవలం ఒక కులానికి లేదా కొన్ని కులాలకి సంబంధించినటువంటి స్త్రీల కోసం చేయబడినటువంటి రిఫార్మ్స్ మాత్రమే. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కులం అన్నది వాట్ యు సే కులం ప్రస్తావన లేకుండా చేసినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఓన్లీ 1% డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఎవ్వరూ కూడా ఈ విషయము ఏ ఫెమినిజం కూడా మనకి భారతదేశంలో ఫెమినిజం మాట్లాడదు. అందుకే షర్మిల రేగే ఏమంటారంటే తను మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజం అన్నది ఒకటి ఉన్నది, దళిత్ బహుజన్ ఫెమినిజం అన్నది ఒకటి ఉన్నది అని ఆవిడ చాలా స్పష్టంగా చెప్తారు. సో మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజం ఏం మాట్లాడుతుంది? ఓన్లీ సెక్షువాలిటీ అండ్ ప్యాట్రియార్కీ గురించి మాత్రమే మాట్లాడుతుంది మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజం. అయితే దళిత్ బహుజన్ థాట్ ఏ విధంగా ఉంది అంటే దళిత్ బహుజన్ విమెన్ థాట్ ఏ విధంగా ఉన్నదంటే it articulates the primacy of class, it articulates the primacy of caste, it articulates the primacy of gender in Indian context. ఈ విషయాలన్నీ వదిలిపెట్టి ఇప్పుడు మనకి కుల గొడవలు అయినప్పుడు కూడా మీరు చూడండి, సింపుల్, మనకి గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగినప్పుడు ఒక ఎవరైతే ఒక అగ్రవర్ణానికి చెందినవాడు అనుకున్నారో వాళ్ళు ఈ సోకాల్ లోవర్ కాస్ట్ అని ఎవరంటున్నారు వాళ్ళ మీద ఒక అన్యాయమో ఏదో చేసినప్పుడు ఒక స్త్రీని సపోజ్ బహుజన్ ఉమెన్ ఈజ్ రేప్డ్ అయినప్పుడు మనము వేరే ఏ కులం వాళ్ళైతే చేశారో ఆ స్త్రీ ఒక స్త్రీగా తిన పట్ల సానుభూతి చూపిస్తుందని మనం అనుకుంటాము. కానీ ఇటువంటి ఘర్షణలు వచ్చినప్పుడు కాస్ట్ అండ్ జెండర్, కులము మరియు జెండర్ ఈ రెండు కూడా ఫ్యూజ్ అయిపోతాయి. సో ఈ కులానికి చెందిన స్త్రీ అరే నా సాటి స్త్రీ కదా అని చెప్పి ఈ స్త్రీ దగ్గరికి రాదు, తన కులం పురుషుడితో కలిసిపోతుంది తను. సో ఈ ఫ్యూజన్ ఆఫ్ కాస్ట్ అండ్ జెండర్ అన్నది మనం ఏ రోజైతే అర్థం చేసుకోలేమో ఆ రోజు మనం అనుకుంటాం ఏంటి మన మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంత జరుగుతున్నాయి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. ఇది ఇంత కూడా మనకి ఎవరు కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా రీసెర్చ్ చేయవలసిన అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ కూడా యు రీడ్ హిస్ రైటింగ్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిదీ కూడా మనకి అనలైజ్ చేసి చూపించారు. సో దానిని మనం చదువుకున్న వాళ్ళము అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని మనం అందించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. సో అందుకే షర్మిల రేగే లాంటి వాళ్ళు ఉన్నారు, ఒక అభ్యుదయ స్త్రీవాదులు ఉన్నారు. ఆవిడ ఏం చెప్పుకోగలిగారు, నేను ఫూలే అంబేద్కర్ రైట్ ఫెమినిస్ట్ని అని ఎంత ధైర్యంగా చెప్పుకోగలిగారు ఆమె. సో అదర్ మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజం అన్నది, మెయిన్ స్ట్రీమ్ స్త్రీవాదం అన్నది వేరు, అలాగే ఈ దళిత్ బహుజన్ స్త్రీవాదం అన్నది వేరు.
బ్లాక్ ఫెమినిజం గురించి చూడండి. సో వాళ్ళు వైట్ ఫెమినిజం గురించి మాట్లాడేటప్పుడు జెండర్డ్ వాట్ యు కాల్ రేషియల్ ఆపరేషన్ గురించి మాట్లాడతారు. అలాగే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈకో ఫెమినిజం అని అంటున్నాము, అలాగే ఎన్వైరన్మెంట్ ఫెమినిజం అని అంటున్నాము. సో ఈ ఎన్వైరన్మెంట్ గురించి కానీ లేకపోతే ఏ రకాలైనటువంటి ఫెమినిజం గురించి మనం మాట్లాడినా సరే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అన్ని విషయాల్లో కూడా ఈ బహుజన స్త్రీల యొక్క వాళ్ళ యొక్క హక్కులు ఏంటి, అవి ఏ రకంగా పరిరక్షించబడుతున్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ కూడా ఈ విషయాల్ని తీసుకొని మాట్లాడడం మనం భారతదేశంలో ఈ రోజుకి కూడా చూడము. ద మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజం ఫోకసెస్ ఓన్లీ ఆన్ సెక్షువాలిటీ అండ్ patriarchy, but it does never articulate the primacy of caste, class and gender in Indian context. No, వాళ్ళది చేయరు. విమెన్స్ రిజర్వేషన్ బిల్ గురించి కూడా ఒక మనకి చర్చ ఉంది. సో ఈ విమెన్స్ రిజర్వేషన్ బిల్లు మనకి దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. 33% రిజర్వేషన్ అని అన్నారు. అసలు మొట్టమొదట మనకి ఏంటంటే జనాభాలో సగభాగం స్త్రీలైతే 33% రిజర్వేషన్ ఏంటి అన్నది కదా లాజిక్. ఫస్ట్ టైం మనకు అది అక్కడ అర్థం కాల. అయితే యుఎస్లో జరిగినటువంటి కొన్ని రీసెర్చెస్ ప్రకారము 33% అన్నది అంటే ఏదైనా ఒక పర్సంటేజ్ని మనము కన్సిడర్ చేసి దాన్ని అంటే పరిగణలోకి తీసుకొని ఏమైనా హక్కులు ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా చెయ్యాలన్నా 33% అన్నది ఇట్స్ బేస్డ్ ఆన్ సమ్ స్టడీ 33% తీసుకున్నారు. ఫైన్. అయితే 33% రిజర్వేషన్ ఇది ఎందుకు మనకి అమలు అవ్వలేదు అని అంటే దానికి చూడండి చాలా ఈ 33% కనుక ఇస్తే ఈ 33% కూడా ఎవరైతే అగ్రవర్ణాలకు చెందినటువంటి విమెన్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ 33% విమెన్లో మరి జనాభాలో మనకి ఈరోజు 85% ఉన్నటువంటి బహుజన స్త్రీలకి అంటే 85% బహుజన్స్ ఉన్నారు. ఆ స్త్రీలకి మరి వాళ్ళకి అందులో వాటా ఎక్కడుంది? సో మరి ఇదంతా కూడా 33% కనుక తీసుకుంటే 33% ఇస్తే ఇదంతా మీరే పట్టుకుపోతే మాకే ఉంటుంది అని క్వశ్చన్ చేసిన వాళ్ళని అందరినీ కూడా యాంటీ డెమోక్రటిక్ అని ఒక లేబుల్ వేశారు మనకి. ఓకే, యాంటీ డెమోక్రటిక్. లెఫ్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, ముందు ఎంత ఇస్తే మనం అంత తీసేసుకుందాము, తర్వాత మనము దానిలో తర్వాత సంగతి తర్వాత చూద్దాము అని అన్నారు. ముందు ఎంత ఇస్తే అంత తీసేసుకుంటే ఇప్పుడు అక్కడ పార్టీ జెండాలన్నీ మోసేది మనమేనాయే, మనమే మోస్తున్నాము. సో పార్టీ జెండా మనమే మోస్తాము, లీడర్షిప్ లెవెల్లో మనం ఉండము. మరి ఇంకా మనకెక్కడ వస్తుంది? ముందు ఎంత ఇస్తే అంత తీసుకుంటే మనకు వస్తుందా తర్వాత? సో రాదు. అండ్ వాట్ ఈస్ అవర్ షేర్ అందులో? అసలు ఈ షేర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము? అండ్ యాజ్ స్టూడెంట్స్ ఆల్సో మోస్ట్ ఆఫ్ అస్ వీఆర్ ఎన్కౌంటర్. మనకు కాలేజెస్లో నిరంతరము ఇదే గొడవ. ఏంటి అంటే బేసిక్ విషయాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. సో రిజర్వేషన్ వచ్చింది మనకి ఇలాగా గర్ల్. ఇప్పుడు ఈరోజు విమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీకు యాజ్ ఎ ఉమెన్ నీకు రిజర్వేషన్ ఉంటుంది, అలాగే యాజ్ షెడ్యూల్ కాస్ట్ లేకపోతే ఓబీసీ నీకు రిజర్వేషన్ ఉంది అని అంటే సో ఇది ఎవరు రిజర్వేషన్ అనేది ఇది మనకి ఎవరో దయాదాక్షిణ్యం వల్ల రాలేదు. దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్. మనకు రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కు ఇది. ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా మనం ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అన్న దానికి మనము ఈ రైట్ టు ఎడ్యుకేషన్ నిరాకరించబడ్డాం కాబట్టి మనకి దానికి అసలు యాక్సెస్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్కి మనం ఈ అణచివేతకు గురి చేయబడ్డాం కాబట్టి భారతదేశంలో ప్రజలందరూ కూడా కులాల వారీగా విభజింపబడ్డారు కాబట్టి ప్రతి కులానికి చెందినటువంటి ప్రజలకి ఆ కుల దామాషా ప్రకారము అన్ని ఆల్ స్పియర్స్ ఎక్కడ అది ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్, మీకు గవర్నెన్స్, ఎందులోనైనా సరే వ్యాపారం ఎక్కడైనా కూడా ఆ కుల దామాషా బట్టి వాళ్ళ యొక్క షేర్ అంటే ఆ రిప్రజెంటేషన్ అక్కడ ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ నెవర్ యూజ్ ద వర్డ్ రిజర్వేషన్. సో ఈరోజు మన రిజర్వేషన్ అని మనం మాట్లాడుతున్నాము, బట్ ఇట్ ఈస్ నాట్ రిజర్వేషన్, ఇట్ ఈస్ రిప్రజెంటేషన్. మన రిప్రజెంటేషన్ అక్కడ ఆయా రంగాల్లో మనకి ఉండాలి. సో ఎందుకు ఉండాలి? బికాస్ ఇండియన్ సొసైటీ ఈజ్ అ కాస్ట్ సొసైటీ.
కులం పునాదుల మీద ఏర్పడి కులం వారీగా విభజింపబడి ఉన్నాం కాబట్టి మనందరి కులాల రిప్రజెంటేషన్ ఈరోజు అక్కడ ఉండాలి మనకి. సో దానికోసం మనము పోరాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మీకు ఏ జెండర్ స్టడీస్ గురించి నిజమైనటువంటి ఒక రీసెర్చ్ ఈరోజు భారతదేశంలో జరిగింది అని అంటే దాంట్లో కాస్ట్ జెండర్ గురించి మాట్లాడకుండా, అంటే లేయర్డ్ పెట్రాకీస్ ఉంటాయని మీకు ఇప్పుడే చెప్పాను. దాంట్లో అంటే విమెన్ అన్నది భారతదేశంలో దే ఆర్ నాట్ హోమోజెనస్ గ్రూప్, బట్ దే హ్యావ్ మల్టిపుల్ అండ్ లేయర్డ్ ఐడెంటిటీస్. వాళ్ళకి లేయర్డ్ ఐడెంటిటీస్ డిరైవ్ ఫ్రమ్ సోషల్ రిలేషన్షిప్స్. ఎక్కడ సోషల్ రిలేషన్షిప్స్ విత్ ఇన్ అన్ఈక్వల్ అండ్ patriarchal, sexist and exclusionist caste system. ఈ ఎక్స్క్లూజనిస్ట్ క్యాస్ట్ సిస్టంలో నుంచి వచ్చినటువంటి ఈ లేయర్డ్ ఐడెంటిటీస్ ద్వారా మనకి ఈరోజు మల్టిపుల్ ఐడెంటిటీస్ ఆర్ లేయర్డ్ మల్టిపుల్ పెట్రాకీస్ మనకి ఉన్నాయి. సో ఈ జెండర్, కాస్ట్, క్లాసు, సెక్షువాలిటీ పదాలన్నీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ కాస్ట్, క్లాసు, జెండరు, సెక్షువాలిటీ ఇవన్నీ కూడా దే ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. దీని ద్వారా ఏమవుతుంది? సో దీని ద్వారా ఇట్ లీడ్స్ టు రైట్ ఆర్ ఇట్ రిజల్ట్స్ ఇన్ పొజిషనింగ్ విమెన్ యాజ్ బోత్ కలెక్టివ్ అండ్ అపోజిషనల్ ఆబ్జెక్ట్స్ కింద సబ్జెక్ట్స్ కింద అపోజిషనల్ సబ్జెక్ట్స్ కింద మనకి చూపెడతా ఉంది. అటువంటి పితృస్వామ్య సమాజం ఈరోజు భారతదేశంలో ఉంది. సో మనకి సమాజంలో జరుగుతున్నటువంటి వైలెన్స్ని మనం ఎదుర్కోవాలన్నా కూడా ఈ బ్రాహ్మణీయ భావజాలం అని అంటే ఇట్ ఈస్ నెగేషన్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వం లేకుండా ఉండడం అన్నదే బ్రాహ్మణీయ భావజాలము. దీన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆ రోజే మనము భారతదేశంలో ఉన్నటువంటి అసలు ఈ సమస్యలన్నిటికీ మూలం ఇది అని చెప్పి మనము తెలుసుకోగలుగుతాము. కాబట్టి సమాజంలో ఒక అసలైన ప్రజాస్వామ్య సమాజాన్ని ఏర్పరచాలి అని అంటే ఈరోజు సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక ఉద్యమం జరుగుతుంది. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం చేసినటువంటి, స్త్రీల కోసం చేసినటువంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అందరు స్త్రీల కోసం చేసినటువంటి ఆ పోరాటాలన్నింటినీ మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే అవి అంతా కూడా మనము ప్రస్తుత సామాజిక పరిస్థితులకి మనం అన్వయించి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మనము ఈరోజు ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మనము ఒక సమాజాన్ని మనం ఏర్పాటు చేయగలుగుతాము. ఈరోజు మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల ద్వారా ఎవరైతే ఈరోజు మనం ఇట్ ఈస్ విమెన్ ఎవరమైతే మనము ఇంత మంచి స్థాయిలో ఉన్నామో, ఎంత విద్యావంతులమై ఉన్నామో, సో యూ హ్యావ్ టు, ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. మన సామాజిక బాధ్యత ఏంటంటే రైట్ మన స్త్రీవాది అవి అని చెప్పుకోవడము, వాళ్ళతో పాటు తిరగడము అది కాదు. ఎవరైనా మీరు ఒక్క విషయం ఆలోచించండి, స్త్రీకి స్వాతంత్రం కావాలి, మనువు ఏదైతే చెప్పాడో నస్త్రీ స్వాతంత్రం అర్హతి, మనువు నస్త్రీ స్వాతంత్రం అర్హతి అని మనుశాస్త్రంలో చెప్పిన దానికి అందరూ వ్యతిరేకిస్తారు. ఆ మాటను ఎవరైనా అనండి, అది ఒక బ్రాహ్మణి భావజాలంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఏంటి మను ధర్మశాస్త్రంలో చెప్పిన నస్త్రీ స్వాతంత్రం అర్హతి అన్న దాంతో నేను ఒప్పుకోను అని అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ December 25న మనుస్మృతి స్త్రీ అణచివేతకి కారణమైనటువంటి ఈ కుల కొనసాగింపు, స్త్రీ అణచివేత ద్వారా ఇది పోపచేట్ అవుతుంది అని గ్రహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ December 25, 1927 అక్కడ మనకి మనుస్మృతిని కాల్చిన రోజున December 25న విమెన్స్ లిబరేషన్ డే అని మేము అనౌన్స్ చేస్తాము అని అంటే ఎవరైతే ఈ స్త్రీ స్వాతంత్రం కావాలి అని సోకాల్డ్ అప్పర్ కాస్ట్ వాళ్ళు, అగ్రవర్ణాలు చెందిన వాళ్ళు అన్నారో వాళ్ళెవ్వరూ కూడా దానికి ఈరోజు ఒప్పుకోలేదు. అంటే ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకొని అదంతా కూడా నేను స్త్రీవాదము లేకపోతే ఒక ఫెమినిస్ట్ మూవ్మెంట్ నేను నడిపిస్తున్నాను, విమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ నడిపిస్తున్నాను అని అంటే మనము అటువంటి ఉద్యమాల్లో మనం ఇప్పటికీ కూడా మనం అసలు పాత్రదారులము కానే కాకూడదు. సో
ఈ మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజం ఎప్పుడు సెక్షువాలిటీ పేట్రియార్కీ గురించి మాట్లాడుతుంది, మన సమస్యల గురించి మనకు మాట్లాడట్లేదు. ఈ కాస్ట్ వైలెన్స్ ఈరోజు చూస్తున్నాం, సమాజంలో ఎన్ని అత్యాచారాలు మన మీద జరుగుతున్నాయి, అండ్ హౌ దిస్ కాస్ట్ అండ్ జెండర్ గెట్ ఫ్యూజ్డ్ కాస్ట్ వైలెన్స్ లో. ఈ విషయాల్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా అటువంటి ఆ సోకాల్డ్ అక్కడ కూడా బ్రాహ్మణి భావజాలమే నాయకత్వంతో నడుస్తుంది. అది ఏమి భారతదేశంలో ఉన్నటువంటి అందరు స్త్రీల సమస్యల గురించి కానీ వాళ్ళందరూ అభివృద్ధి కోసం మాట్లాడేటువంటి అటువంటి ఫెమినిస్ట్ మూమెంట్స్ కాదు. మనం అటువంటి వాటిలో భాగస్వాములం కాకూడదు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేర్చుకున్నది మన ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు, మన ద్వారా అంటే బహుజన అందరి పరిస్థితుల్లో మార్పు తీసుకొని రావడం ద్వారా భారత సమాజాన్ని ఒక అసలైన డెమోక్రటిక్ సమాజంగా మార్చాలని అనుకున్నారు. కాబట్టి పురుషులు అండ్ నాట్ జస్ట్ మెన్ అండ్ విమెన్ ఆల్సో, పురుషులు కూడా జెండర్ సెన్సిటైజేషన్ అన్నది ఈరోజు చాలా ఇంపార్టెంట్. సో పురుషులు కూడా తమ ఆలోచనని మార్చుకోవాల్సి ఉన్నది. బికాస్ అట్ ఎవ్రీ లెవెల్ మనం అది చూస్తూ ఉన్నాము. ఆ పురుషాధిక్యత అన్నది ఓన్లీ బ్రాహ్మణి భావజాలం ఉన్న వాళ్ళకి అని కాదు, ఆ బ్రాహ్మణి భావజాలం అందరిలో ఉంది, రైట్, మనందరిలో ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో నిజంగానే ఆర్ యూ ట్రీటింగ్ your daughter or your wife or any other female member in the family as an equal? ఒక ఈక్వల్, ఒక సమాన స్థాయిలో మనం చూస్తున్నామా? మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విషయాలన్నింటినీ కూడా మనం బాబాసాహెబ్ మనకి అంతా రాసి పెట్టారు. మనం ఎక్స్ట్రాగా ఏదో కష్టపడి మనం ఏదో రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆయన ఎంత ముందు చూపుతో ఎన్ని విషయాలు మాట్లాడని విషయం లేదు. ఇవంతా కూడా మనం సక్రమంగా అర్థం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా భారతదేశంలో ఈ దోపిడీకి గురైనటువంటి మహిళలందరూ కూడా, ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కన్వర్టెడ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకు వచ్చినట్లయితే నిజమైనటువంటి ఒక జెండర్ ఈక్వల్ సొసైటీని ఏర్పాటు చేయడానికి మనము ఒక ఉద్యమాన్ని, అసలు సిసలైన ఉద్యమాన్ని మనం నడిపించగలమని నేను మీ అందరితో నా ఉన్నటువంటి ఆలోచనలన్నీ నేను పంచుకుంటూ, నా 7 అయింది టైం, నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. జై భీమ్. మీరు అందరూ కాస్తసేపు 1 hour ఐ థింక్ యూ లిసన్ టు మీ వెరీ పేషెంట్లీ. ఈ విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా నేను ఇంకొకసారి జై భీములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ నాకు ఏదేదో స్క్రీన్ మీద కనపడతా ఉంది. మీరు ఏమైనా క్వశ్చన్ ఏదైనా అడగాలి, లేకపోతే ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ యూ కెన్ టైప్ ఇట్ హియర్, నేను చూస్తానండి. Anything you want to share with, or ఏదైనా అడగాలి అని అనుకుంటే, మాట్లాడాలనుకుంటే మీరు చెప్తే నేను సో రాజేంద్ర గారు, నాకు ఇక్కడ ఏం క్వశ్చన్స్ అలాంటివి ఏమీ కనిపించట్లేదండి. అంటే స్క్రీన్ మీద అయితే ఏమీ ఎప్పే రావడం లేదు. సో ఇంకేమీ లేకపోతే
హలో హలో ఇక్కడ మనకి వినిపిస్తుందని అనుకుంటున్నాను. కెన్ యూ బ్రీఫ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ హిందూ కోడ్? మనకి దీని తర్వాత 55లో దీని నుంచి వచ్చినవే మనకి హిందూ సక్సెషన్ యాక్ట్, అండ్ దెన్ హిందూ మైనారిటీ అండ్ అడాప్షన్, అండ్ దెన్ ఆల్సో గార్డియన్షిప్ గురించి. దాని తర్వాత దీనిలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడతారు బాబాసాహెబ్ అంబేద్కర్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ మనము ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ వన్ బై వన్ ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఈ సక్సెషన్ యాక్ట్ గురించి అక్కడ అందులో మాట్లాడతారు. అండ్ దెన్ ఈ మైనారిటీ అడాప్షన్ రైట్స్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడతారు దానిలో. ఇంకొక పాయింట్ ఇక్కడ, జస్ట్ ఇది ఈ దీనికి సంబంధించింది కాదు, అంటే కేవలం మహిళా హక్కుల సాధన అన్నది నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ పాయింట్. బట్ మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ యూ ఒక విషయాన్ని మీకు ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఈరోజు మనకి ఈ కాస్ట్ రైట్ గొడవలు, హిందూ ముస్లిం గొడవల గురించి మనము చూస్తున్నాము. ఈ ముస్లిమ్స్ అని అనగానే హిందూస్కి అంటే మిగతా వాళ్ళందరికీ కూడా, లేకపోతే సమాజానికి ఒక భూతంలాగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్లో 96% ఆఫ్ ముస్లిమ్స్, ఒక 4% పక్కన పెడితే 96% ఆఫ్ ముస్లిమ్స్ దే కన్వర్టెడ్ ఫ్రమ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఓబీసీస్. సో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్లో 96% ముస్లిమ్స్ అందరూ కూడా భారతదేశానికి చెందినటువంటి ఈ బహుజనులే. వీళ్ళు షెడ్యూల్ కాస్ట్ అంటే అక్కడికి వెళ్ళినా కూడా ఏం కులం పోలా, ఇస్లాం తీసుకుంటే కులం పోతుంది అని అనలా. సో అక్కడ కూడా మనకి మన పేర్లు మనకి హలాల్ కోరు ఇవి అవి మనకి రకరకాల పేర్లు, అంటే కులం బట్టి. మీరు ముస్లిం పేరు అడిగితే మనకు తెలిసిపోద్ది. భట్ ఉన్నాడు, ఎవరు వీళ్ళందరూ ఈ ఎవరైతే బ్రాహ్మిన్స్ నుంచి ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరూ భట్ ముస్లిమ్స్ అని అంటాం మనం. సో 4% అని పక్కన పెట్టేస్తే ముస్లిమ్స్ అందరిలో కూడా మనకి 96% ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే. సో ఈ హిందూ ముస్లిం రైట్స్లో స్టూడెంట్స్ అందరూ మీరు గుర్తుపెట్టుకోండి, హిందూ ముస్లిం రైట్స్లో ఏం చేస్తున్నారంటే మన షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీస్ని వీళ్ళందరినీ కూడా అంటే కులం అని చెప్పి విడగొడతారు. ఈ బ్రాహ్మణికల్ భావజాలం ఏ విధంగా ఉంటుందంటే కులం అని చెప్పి విడగొడతారు, హిందూ అని మతం అని చెప్పి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ హిందూ ముస్లిం రైట్స్లో మీరు ఏ రోజైనా సరే ఈ రోజుకి వచ్చి చెప్పండి, ఎక్కడైనా కూడా హిందూ ముస్లిం రైట్స్లో ఒక హిందూ పురోహితుడు చనిపోవడం కానీ ఒక ముల్లా చనిపోవడం కానీ మనం చూసామా? లేదు. ఇక్కడ హిందువులుగా పిలువబడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీస్, ఇక్కడ ముస్లిమ్స్గా పిలువబడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీస్, ఈ గొడవ అంతా మన ఇద్దరి మధ్యన జరుగుతుంది. సో యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ బ్రదర్, యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ సిస్టర్. సో దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. ఇవి మనకి కుల వ్యవస్థ దీంట్లో వీటి గురించి అన్నీ మాట్లాడుకోవాలని అంటే మనం ఐ థింక్ వీ నీడ్ టు రైట్ డిస్కస్. ఇంకొక సెషన్ ఏదైనా పెట్టుకొని మనం దీని గురించి మాట్లాడుకోవాలి. సో ఇది
అర్థం చేసుకోవాలి మనము. మనకి 96% ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ దే ఆర్ కన్వర్ట్. వాళ్ళందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీస్, ఎక్కువ ఓబీసీ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ హిందూస్ నుంచి మనందరినీ కులంతో విడగొట్టి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఫైట్ పెడితే మనము ఎవరితో ఫైట్ చేస్తాం? యూఆర్ నాట్ ఫైటింగ్ బ్రాహ్మణికల్ ఐడియాలజీ, బ్రాహ్మణి భావజాలం మీద ఫైట్ చేయట్లేదు. ఆ బ్రాహ్మణి భావజాలానికి మనం దాసోహం అయిపోయి మనలో మనము కొట్టుకుంటున్నాం. సో ఈ ఈ ఇంపార్టెంట్ ఈ విషయాలన్నింటినీ కూడా మనం కొంత తెలుసుకొని, ఇంకా ఈరోజు కూడా ఇట్స్ హై టైం వి రియలైజ్డ్. ఈరోజు కూడా మనం ఇంకా మారకపోతే, ఇప్పటికే మన పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాము. మనకు ఉన్నటువంటి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులన్నీ కూడా పోయాయి. రేపు నెక్స్ట్ జనరేషన్కి అసలు ఏం సమాధానం చెప్తామో మనము అన్న పరిస్థితిలో ఉన్నాము. సో మనం అందరం కూడా ఏ మతంలో ఉండనివ్వండి, ఏమవ్వనివ్వండి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీస్, రిలీజియస్ కన్వర్టెడ్ మైనారిటీస్ అందరూ కూడా, స్త్రీ పురుషులు అందరూ కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మించి దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే మనము ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోలేము. సో ప్రజాస్వామ్యం దాని అంతటా అది పనిచేయదు. యూ హ్యావ్ టు మేక్ ది డెమోక్రసీ వర్క్. సో దానికి మనం ఏం పని చేస్తున్నామో అన్నది మనం అందరం తెలుసుకోవాలి. ఆ రకంగా యు ఆర్ యంగ్, మన యూత్ ఈరోజు ఏ రకంగా పాడైపోతున్నారో మనం చూస్తున్నాము. సో యూత్కి అంతటికీ కూడా మంచి డైరెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ కాలేజెస్, యూనివర్సిటీస్లో సీనియర్ స్టూడెంట్స్ మీరందరూ జూనియర్స్కి చాలా విషయాలు చెప్పవలసి ఉంది. మీరు వాళ్ళందరినీ ట్రైన్ చేసి ఒక సమగ్రమైన ఉద్యమంలో వాళ్ళని పాతదారిని చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమన్నా మనము చాలా కూలంకషంగా మాట్లాడుకోవాలనుకుంటే యూ కెన్ టేక్ ఒక్కొక్క అంశం మనం చిన్నది ఏదైనా తీసుకొని వీ కెన్ టాక్, మనం మాట్లాడుకోవచ్చు. అండ్ రాజేంద్ర గారు, అశోక్ గారు, మీరు వాచ్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ సే వీ కెన్ క్లోజ్ దిస్, ఐ థింక్. ఇక్కడ నాకు ఏమీ కనిపించట్లేదండి. రాజేంద్ర గారు, అశోక్ గారు, ఏదన్నా మీరు ఎండ్ అని మెసేజ్ పెడితే ఐ డు నాట్ నో, సో దట్ ఐ కెన్ క్లిక్ ద బటన్ ఫినిష్. అశోక్ గారు, రాజేంద్ర గారు ఉన్నారో లేదో కూడా నాకు తెలియడం లేదు ఇక్కడ. హలో, is this the end of the session? Please let me know. Okay, so thank you so much, and I thank Ambedkar Students Association, Telangana University. Thank you so much. Thank you, Mr. Rajendra and Mr. Ashok, and all others, right, who all participated in this session and who very patiently listened to me. Thank you so much, and hope to meet you all in another session if possible. Thank you. Jai Bhim.